హాయ్ ఫ్రెండ్స్, నా లాస్ట్ వీడియోలో లైవ్లో తెచ్చిన చేపలతో పులుసు ఫ్రై పెట్టాను కదండి. చూసారా? చూడకపోతే చూసేయండి. అలాగే ఈ వీడియోలో లైవ్లో చేపలను తీసుకొచ్చాము కదండి, ఎక్కడి నుంచి తీసుకొచ్చాము అనేది కూడా చూసేయండి. అలాగే మధ్యలో పంట పొలాలు కూడా ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. ఈ వీడియోలో చూసేయండి. మా పిల్లలు మా వారు చూసారా బండి మీద ఎక్కుతున్నారు. అలాగే నన్ను కూడా రమ్మన్నారండి, సరదాగా అలా వెళ్దాం రా అంటే నేను కూడా అందరం కలిసి బయలుదేరాము. ఇక్కడ చూడండి, వికారాబాద్ నుంచి మూవ్ అయ్యాము. ఇక్కడ చూడండి, భృంగి ఇంటర్నేషనల్ స్కూల్ రోడ్ వచ్చింది, అక్కడ నుంచి వెళ్తున్నాము. ఇక్కడ భృంగి ఇంటర్నేషనల్ స్కూల్ అనేది కూడా ఉంది. అలాగే దానికి దగ్గరలో వేదిక్ హై స్కూల్ అనేది కూడా ఉందండి. ఈ వేలో ఇంకా నెక్స్ట్ కలెక్టర్ ఆఫీస్ అనేది కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మిషన్ భగీరథ కనిపిస్తుంది కదండి బిల్డింగ్. ఇలా వెళ్తున్నామండి. మార్నింగ్ 9కే చూడండి ఎంత ఎండగా ఉందో. చూడండి రోడ్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ చూసారా, కాగితం పూలండి. కాగితం పూలు చాలా చిన్నప్పుడు చూసానండి. వైట్వి, పింకిష్వి భలే ఉన్నాయి. ఇక్కడ మొక్క చిన్నగానే ఉంది కానీ పూలు చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, కూరగాయ మొక్కలు వేశారనుకుంటా, వాటికి నీరు పెట్టేశారు. ఇక్కడ చూడండి జొన్న పంట అండి. నేను చూడడం ఫస్ట్ టైం జొన్న. ఇటు సైడ్ ఎక్కువ జొన్నలు పండిస్తారు. ఇక్కడ చూడండి ఉదయాన్నే మొక్కలకి నీరు అవి పెడుతున్నారు వచ్చి ఉదయాన్నే రైతులు. ఇక్కడ చూసారా మొక్కజొన్న పంట చాలా పెద్ద, ఒక 5-6 ఎకరాల పైనే ఉంటుందండి, ఇంకా పైనే ఉంటుంది. ఎంత పెద్ద మొక్కజొన్న పంట చూడండి, బాగా గ్రీనిష్గా ఉంది, బాగుంది. చూడండి ఎంత. ఇక్కడ మధ్యలో మా పిల్లలు వాటర్ కోసం ఆగారండి. ఆగితే నేను అడుగుతున్నాను ఏం ఫిష్ కావాలి అని అడుగుతుంటే పామ్ ఫిష్, క్యాట్ ఫిష్ అని చెప్తున్నారు. మా పెద్ద బాబుని కూడా అడుగుతున్నానండి. ఇక్కడ చూడండి ఉల్లికాడలు పంట అండి. నేను చూడటం ఫస్ట్ టైమే అండి. సో ఇప్పుడు పరిగిలోకి ఎంటర్ అయ్యాము. వికారాబాద్ నుంచి పరిగికి వచ్చామండి. పరిగిలో లైవ్ ఫిషెస్ ఉంటాయనే ఉద్దేశంతో చూసారా ఇక్కడ లైవ్ ఫిషెస్ ఉన్నాయి. ఉంటాయో ఉండవో అనే ఉద్దేశంతో కూడా వచ్చాము. ఉండకపోతే పర్లేదు, సరదాగా అలా డ్రైవ్ చేసుకుంటూ వచ్చినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో కూడా వచ్చాము. ఇక్కడ చూడండి మా పిల్లలు ఫిషెస్తో ఎలా ఆడుతున్నారో. మా పెద్దోడు చూడండి ఫిష్ని పట్టుకొని బయటికి తీసి ఆడుతున్నారు. ఆ అన్న కూడా పర్లేదు ఆడుకొని ఇచ్చారు చాలాసేపు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఫిష్ ఉందో. ఇక్కడ చూడండి లైవ్లో ఫిషెస్. వికారాబాద్లో అండి ఐస్ ఫిషెసే ఉంటాయి, లైవ్ ఫిషెస్ కూడా ఉంటాయి కానీ అవి కొరమేన్ వరకే ఉంటాయండి. ఇక్కడ ఇంకా కస్టమర్స్ వచ్చే కొద్దీ కొన్ని చేపలను యాడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మేము బంగారు తీగ తీసుకుంటున్నామండి. అదొక చూడండి ఇక్కడ తూకం వేస్తున్నారు. అదొక 1.5 kg ఉందండి. సో అక్కడ పక్కనే క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారండి, క్లీన్ చేసి కట్ చేసి ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, అలాగే ఫ్రై కోసమని పాంప్లెట్ ఫిషెస్ని కూడా తీసుకున్నామండి. ఇది ఒక 1/2 kg తీసుకున్నాము. చూడండి వాటర్ పడుతున్నారు. 9:30, 10కే చూడండి ఎంత ఎండగా ఉందో. వెంటనే క్లీన్ చేసి ఇస్తున్నారు. మా బాబు చూడండి ఇక్కడ ఎలా ఆడుతున్నాడో. చూడండి లైవ్లో ఫిషెస్ కొన్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.